ఆల్మోస్ట్ 40 minutes ఇలా నేను ట్రావెల్ చేసిన. ఇప్పుడు బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూసుకొని తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిసైడ్ చేసి ఎక్కడికి వెళ్ళాను. సో వీళ్ళైతే అప్ టౌన్ టూర్ ఉంది ఒకటి. సో ఇందులో వెళ్తే చాలా లేట్ అవుతుంది. నేను మెట్రో ఎక్కి డైరెక్ట్ టైమ్ స్క్వేర్ వెళ్ళి అక్కడ బ్లూ బస్ ఉంటుంది, అంటే బ్లూ బస్ బిగ్ బస్ వాళ్ళైతే బ్లూ రోడ్ తీసుకుని అప్ టౌన్కి వెళ్తా. అప్ టౌన్ అంటే ఇదంతా ఇప్పటిదాకా చూసింది మన డౌన్ టౌన్. సో అది చూస్తాను నేను. సో వీలైతే నైట్ క్రైస్టర్ బిల్డింగ్ వెళ్తా. సో నైట్ వ్యూ ఇంతవరకు నేను నైట్ వ్యూ చూడలేదు న్యూయార్క్లో. సో అందుకే క్రైస్టర్ బిల్డింగ్ కానీ లేకపోతే ఎడ్జ్ కానీ వెళ్తాను నేను. ఇది బ్యూటిఫుల్ సిటీ హాల్ పార్క్. సో మేము లాస్ట్ టైం ఇక్కడ లంచ్ చేసినట్టు గుర్తుంది నాకు. సో ఇక్కడ ఒక బంగ్లాదేశీ ట్రక్ ఉండే చిన్నది వ్యాన్ ఉంటే అక్కడ మేము బిర్యానీ తిన్నాం నేను బ్రూక్లిన్ బ్రిడ్జ్ డ్రైవ్ చేయడానికి. సో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను కాబట్టి నేను వేరే రూట్ తీసుకోవాలి. మేము లాస్ట్ టైము ట్యాక్సీలో వెళ్ళినాము. సో జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అయిపోయినాం అంతే. ఎండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకొని రమ్మని చెప్పినాం. సో ఇప్పుడు ఈరోజు నేను ఏంటంటే నడుస్తా. సో కొద్ది దూరం అని నడిచి వస్తాను నేను. బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద నడిచినట్టు ఉంటుంది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అది లాస్ట్ టైం చాలా దూరం నడవాల్సి వచ్చింది. లాస్ట్కి మా వల్ల కాక మేము ట్యాక్సీ తీసుకున్నాం. ఎల్లో ట్యాక్సీ ఎట్లా చేస్తే అక్కడ ఆపేస్తారు. సో లాస్ట్ టైం ట్యాక్సీలకు బాగా ఖర్చు అయింది, ఆల్మోస్ట్ $500 అయింది. అందుకే ఈసారి నేను అవాయిడ్ చేస్తున్నా. ఇప్పటివరకు ఓన్లీ నేను పెట్టింది యూబర్కి $20 అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు కోవిడ్ కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, బస్సెస్ లేవు, ట్రైన్స్. ఇప్పుడు అన్ని బస్సెస్ ఉన్నాయి ఎక్కడైనా కానీ. సో లేట్ అయినా కానీ బస్సెస్ తీసుకుంటే మన టైం మనీ సేవ్ అవుతుంది. సో ఆ మనీ మనం ఇంకా వేరే అట్రాక్షన్స్ చూడడానికి ఈవెంట్స్కి వెళ్ళడానికి పనికి వస్తుంది. ఊబర్ ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. సో ఇక్కడ బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇక్కడ ఇది కూడా ఉంది, సబ్వే 456 JZ. సో నేను అక్కడ ఫస్ట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూసి వచ్చి తర్వాత ఇక్కడ సబ్వే తీసుకుంటా. సో ఇవన్నీ ఇక్కడ బండ్లు ఉన్నాయి ఇక్కడ తినడానికి, బట్ మెయిన్లీ నాన్ వెజ్. సో అది బ్రూక్లిన్ తీసుకున్నా $5. చూడండి వాటర్ మిలాన్ మిక్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళంతా స్పానిష్ వాళ్ళు ఇట్లా అమ్ముతారు. నేను బ్రూక్లిన్ బ్రిడ్జ్ నడుస్తున్నా దీనిపైన. సో ఇది 1.8 kilometers, అంటే ఆల్మోస్ట్ లైక్ 2 kilometers. సో కొద్ది దూరం పోయి వస్తా. అక్కడ కనిపిస్తుంది కదా, ట్రై చేస్తా ఆర్చ్ వరకు వెళ్ళడానికి. ఇది 1850 or 1816లో స్టార్ట్ చేసారు ఇది. సో ఇది లాంగెస్ట్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ వెన్ దే హ్యావ్ స్టార్టెడ్. సో ఇది ఏం చేస్తుంటే అటు సైడ్ మొత్తం బ్రూక్లిన్ బారో. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యాన్హాటన్ నుంచి వస్తున్నా. సో మొత్తం 5 బారోస్ ఉంటాయి న్యూయార్క్ సిటీలో. బ్రాంక్స్, క్వీన్స్, దిస్ వన్ మ్యాన్హాటన్, అండ్ ఇది ఏమో బ్రూక్లిన్, అండ్ ఐ థింక్ స్టాటన్ ఐలాండ్. సో 5 బారోస్ అంటే 5 మున్సిపాలిటీస్ అనుకోండి. సో ఇదేంది ఈ బ్రిడ్జ్ ఏం చేస్తారంటే మ్యాన్హాటన్ ప్లస్ బ్రూక్లిన్ రెండు బారోస్ను కనెక్ట్ చేస్తుంది. సో ఈ బ్రిడ్జ్ దాటితే బ్రూక్లిన్. సో నేను రేపు టూర్కి వెళ్తున్నా. మినిమం 3 కవర్ అయిపోతే. ఆల్రెడీ నేను ఒకటి కవర్ చేసిన మొత్తం లాస్ట్ 2-3 days నుంచి మ్యాన్హాటన్ కవర్ చేస్తున్నా. సో రేపు 3 బారోస్ కవర్ అవుతాయి, బ్రూక్లిన్, బ్రాంక్స్ అండ్ క్వీన్స్. సో ఒక స్టాటన్ ఐలాండ్ ఉంటుంది, చూస్తే అక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే వెళ్తా. సో ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్. సో వరల్డ్ ఫేమస్ బ్రూక్లిన్ బ్రిడ్జ్. లాస్ట్ టైం మేము దీన్ని నడవలేదు. సో ఈరోజు నడుస్తున్నా, బట్ నేను 1.28 kilometers వెళ్ళాలి నేను. సో కొద్ది దూరం వెళ్ళొస్తా, ఎందుకంటే చాలా దూరం. సో 1.8 అంటే 3.6 అవుతుంది. సో కొద్ది దూరం వెళ్తా అంతే. కేఎస్ యూనివర్సిటీ నిన్న ఒక కనిపించిన తెలుగతను ఇక్కడ చదువుతున్నాడు. ఆయన పాపం JNTU కాకినాడలో ఏదో ఇచ్చిండు. సో ఇక్కడ చదువుతున్నాడు పార్ట్ టైం. ఇక్కడ ఎక్స్పెన్సివ్ కదా, సో ఇక్కడ పార్ట్ టైం చేస్తున్నాడు. మామూలుగా చేయకూడదు బయట, ఓన్లీ ఆన్ క్యాంపస్లో చేయాలి. బట్ తప్పదు, ఎందుకంటే ఇంటి నుంచి ఎంతగానో మనం డబ్బులు తెప్పించుకుంటాడు. సో ఆయనతో నేను చాలాసేపు మాట్లాడిన, ఒక 5-10 minutes. సో అక్కడ 2-3 jobs వచ్చినాయి, వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిండు. సో అదే అట్లే చేస్తారు, బట్ ఇట్స్ ఫైన్. ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, తర్వాత హోప్ఫుల్లీ ఐ థింక్ వాళ్ళు సెటిల్ అయిపోతారు. సో ఎవరికైనా ఏ కంట్రీ వెళ్ళినా కానీ స్టార్టింగ్ ఇట్లే ఉంటుంది. సో ఒకసారి జాబ్ వచ్చిందంటే వాళ్ళకు ఎవ్రీ మంత్ లైక్ $6,000-7,000 వస్తాయి కాబట్టి సో ఇవన్నీ మర్చిపోతారు. సో దానికోసమే వీళ్ళు పనిచేస్తారు, సో దానికోసమే చదువుతారు. సో ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. కంప్యూటర్ సైన్స్ చేసిండు JNTU ఫ్యాన్. అటు వైపు వెళ్ళేటోళ్ళు రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు. సో మనకి ఇండియాకు ఆపోజిట్ ఇది. సో యూఎస్లో డ్రైవింగ్ కూడా అట్లే ఉంటుంది కదా. సో నాకు తెలియక నేను లెఫ్ట్ సైడ్ నడుస్తున్నా. సో తర్వాత అర్థమైంది అందరు ఆపోజిట్ నుంచి వస్తారు కాబట్టి నేను షిఫ్ట్ అయిపోయినా. సో ఆల్మోస్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది, ఆర్చ్ దగ్గరికి. నేను అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అవుతా అనుకున్నా. ముందే వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇంత దూరం వచ్చినా అని చెప్పి అక్కడికి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి వెనక్కి వస్తా. సో వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది దిగడం,
ఇది కొంచెం ఇప్పుడు అప్ హిల్ ఎక్కుతున్నాం మేము. సో అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అదే మ్యాన్హాటన్ బ్రిడ్జ్ ఏమంటారు దాన్ని, కానీ ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఫేమస్ ఇక్కడ న్యూయార్క్లో. సో శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, న్యూయార్క్లో బ్రూక్లిన్ చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. సో ఇక్కడ 160 కంట్రీస్ నుంచి వస్తారు జనాలు. సో మీరు చూస్తే కనిపిస్తుంది ఒక్కొక్క కంట్రీ. ఇంకా చెప్పాలంటే మన ఇండియా నుంచి తక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. మనం అనుకుంటాం అమెరికాలో చాలామంది ఇండియన్స్ ఉంటారు, కానీ మనకి ఎక్కడైతే మనం వెళ్ళే ప్లేస్లో కనిపించారు వాళ్ళు కొన్ని ఏరియాస్లో ఉంటారు. Sayonara. సో మన ఫోన్ని జాగ్రత్తగా చూస్తుండాలి చుట్టుపక్కల. సడన్గా వచ్చి ఎవడైనా లాక్కెళ్ళిపోతాడు. సో తర్వాత మనం చాలా బాధపడాల్సి ఉంటుంది. అందుకే దూరం నడవాలి. మనకు కొంచెం అనిపిస్తుంది ఎవరైతే ట్రబుల్ వాళ్ళు, సో అప్పుడు వాళ్ళకి దూరం ఉండాలి. సో ఆల్మోస్ట్ నడిచిన నేను. ఈ రెండు ఇంపార్టెంట్ ఆర్చెస్, అటు ఒకటి ఆర్చ్ ఇటు ఒక ఆర్చ్. సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అనుకుంటా. 1875లో కట్టిరు ఇది. చూడండి అక్కడ 1875 అని ఉంది. సో ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు. 150 years. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. మీకు మొత్తం స్టోను ప్లస్ కింద కేబుల్స్ అంటే ఐరన్. సో దిస్ ఇస్ కేబుల్ బ్రిడ్జ్, లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ వెన్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్. సో పైన యూఎస్ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ లాగా ఉంది. ఈ కేబుల్స్, ఈ బ్రిడ్జ్, మన దగ్గర దుర్గం చెరువు ఉంది కదా కేబుల్ బ్రిడ్జ్. సో అట్లనే ఇది కూడా అంత కాంప్లెక్స్ ఎట్లుంది. అక్కడి నుంచి అటు సైడ్ నుంచి వస్తున్నారు, బ్రూక్లిన్ బారో నుంచి. సో అటు నుంచి రావచ్చు, మనం ఇటు నుంచి రావచ్చు. సో ఇక్కడ మధ్యలో రెండు ఉన్నాయి. అక్కడ కూడా ఆర్చ్ ఉంది. సో ఇక్కడ మధ్యలో ఒక ఆర్చ్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం. సో అందుకే ఇక్కడి నుంచి నేను రిటర్న్ అయిపోతా. సో సేమ్ ఇట్లే ఉంటుంది అది కూడా. సో ఎందుకంటే ఎనర్జీ సేవ్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి తిరిగేటి. లంచ్ కూడా చేయలేదు. సో ఇండియన్ రెస్టారెంట్లో వీలైతే లంచ్ చేసి, ఇప్పుడు మెట్రో తీసుకుంటే సబ్వే తీసుకొని టైమ్ స్క్వేర్ వెళ్తా. వెళ్ళి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ లంచ్ చేసి, సో మిగతా నెక్స్ట్ బ్లూ లైన్ తీసుకుంటా, బిగ్ బస్. ఇక్కడ ఒకసేపు టైం స్పెండ్ చేసి డౌన్ టౌన్ మ్యాన్హాటన్ చూసి, సో 5 minutes 10 minutesలో మళ్ళీ వెళ్ళిపోతా. అది వెరైజాన్ బిల్డింగ్. నా సిమ్ అదే వెరైజాన్. ఇక్కడ నెంబర్ 1 టాప్ 3లో ఉంటుంది మొబైల్ నెట్వర్క్స్లో. సో ఇంకా వేరే సెల్యులర్ నెట్వర్క్స్లో. సో ఇది యాక్చువల్లీ బ్రూక్లిన్ బ్రిడ్జ్. సో ఇది చూపిస్తాను పైకి. సో ఇది కనిపించదు, ఇది ఇక్కడ నుంచి దూరం నుంచి తీస్తా. చూడండి వరల్డ్ ట్రేడ్ సెంటర్ క్లియర్, బ్యూటిఫుల్ స్ట్రక్చర్, మొత్తం గ్లాస్ ఉంటుంది. కానీ మనకు పైకి వెళ్తే ఏం కనపడదు, బట్ బయట నుంచి మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఎక్సలెంట్. పైనుంచి చూడండి వెహికల్స్ ఎట్లా వెళ్తున్నాయో. అక్కడ పోలీస్ వెహికల్ ఉన్నది. సో పోలీసు వాళ్ళు ఉంటారు ఎక్కడైతే విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయో, ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అక్కడ ఉంటారు వాళ్ళు. యాక్సిడెంట్ అయింది. ఓకే. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా, ఎందుకంటే చూడండి వీడియో ఎట్లా దిగుతారో. సో ఎందుకంటే వేరే కవర్ చేయాల్సి ఉన్నాయి. ఇక్కడే టైం స్పెండ్ చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఓకే. సో అది మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడ వాళ్ళని అడిగినా అని చెప్పట్లేదు, చాలామంది తెలియదు. ఎందుకంటే ఇట్లా 3-4 బ్రిడ్జెస్ ఉన్నాయి. సో మీకు మళ్ళీ డౌన్ టౌన్ కనిపిస్తుంది అక్కడ. సో ఇది డౌన్ టౌన్. సో డౌన్ టౌన్ అంటే గోయింగ్ టువర్డ్స్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, వాల్ స్ట్రీట్. సో దీనంతా డౌన్ టౌన్ అంటారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో ఇది
కాస్ట్లీయెస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్, ఫ్యాబులస్, ఆసమ్ డౌన్ టౌన్ ఇన్ ఎంటైర్ వరల్డ్. సో ఇంతకు మించిన డౌన్ టౌన్ ఎక్కడ ఉండదు. అంటే సింగపూర్, షాంఘై, తర్వాత చాలా సిటీస్లో ఉంటాయి, బట్ దుబాయ్, బట్ దీనంత ఫేమస్, దీనంత బెస్ట్ డౌన్ టౌన్స్ అంటే ఐ మీన్ స్కై స్క్రేపర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే షికాగోలు ఉంది, మయామిలు ఉన్నాయి, డల్లాస్, హ్యూస్టన్, చాలా సిటీస్లో ఉన్నాయి ఇక్కడ. బట్ దిస్ ఈజ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది, బట్ దిస్ ఈజ్ వరల్డ్ ఫేమస్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అన్నీ వరల్డ్ ఫేమస్ మాన్యుమెంట్సే. సో అందుకే దిస్ ఈజ్ వరల్డ్ ఫేమస్.